కేదార్ దాత్రిని కౌశికి గార్డెన్లోకి పిలుస్తుంది. ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. చూడు కేదార్, మేఘన బర్త్డే రోజు నిన్ను రమ్మని పిలుస్తూ ఉంటుంది. నీకోసం రమ్మని ఎన్నిసార్లు పిలిచినా కూడా నువ్వు నాతో పాటు బయట ఉన్నావని చెప్పి అస్సలు వెళ్ళకూడదు. నువ్వు మేఘన బర్త్డేకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. గుర్తుంటుంది కదా కేదార్, నాతో ఉన్నానని చెప్పి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ముఖ్యంగా నాతో ఉన్నానని చెప్తే ఇక రమ్మని కూడా బలవంతం చేయదు అని కౌశికి అంటుంది. అలాగే అక్క అని కేదార్ చెప్తాడు. ఇంకోవైపు అయితే నిషి వైజయంతి అయితే మేఘనతో కార్ దగ్గర నిల్చుని మరీ మాట్లాడుతూ ఉంటారు. చూడ మేఘన, నీ బర్త్డే రోజు ఆ జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారనుకో, నీతో మాత్రం లేరని చెప్పారనుకో, అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. కేదార్ని రమ్మని బలవంతం చెయ్యి. తప్పకుండా కేదార్ నీ కోసం బర్త్డేకి మీ ఇంటికి వచ్చేస్తాడు అని నిషి చెప్తుంది. అవునమ్మి, అసలు నువ్వు కేదార్ ఇద్దరు కూడా కలవకుండా చేస్తున్నదంతా కూడా ఎవరో తెలుసా? ఆ జగదాత్రియే. మీరిద్దరూ కలవటం ఆ ఎమ్మి జగదాత్రికి అస్సలు ఇష్టం లేదు. మిమ్మల్ని విడదీసి మీ మధ్య దూరం పెంచడానికి ప్రయత్నిస్తుంది అని వైజయంతి చెప్తుంది. కేదార్ నా ప్రాణం. కేదార్ లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను అని మేఘన చెప్తుంది. అందుకే నీ ప్రేమని నేను అర్థం చేసుకొని నీకు సహాయం చేయడానికి రెడీ అయిపోయాను మేఘన. కాబట్టి కేదార్ని నువ్వు అస్సలు వదులుకోకూడదు. కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కేదార్ మీ ఇంటికి బర్త్డే పార్టీకి వచ్చే తీరుతాడు. నేను అభయం ఇస్తున్నాను అని నిషి చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మేఘన ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది. చూడండి అత్తయ్య, ఆ జగదాత్రి కేదార్ల బంధం బలహీనపడి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవటానికి రెడీ అయిపోతుంటారు. చూస్తూ ఉండండి. ఒక్క దెబ్బకి 3 పిట్టలు ఈ మేఘన బర్త్డేలో నేను చేస్తాను కదా అని నిషి చెప్తుంది. అవునమ్మి, ఇది మాత్రం మన ప్లాన్ ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతుంది అని వైజయంతి అయితే ఇక చాలా సంతోషంగా ఉంటుంది. చూడు కేదార్, జగదాత్రి, నేను ఎందుకు ఎలా చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. మేఘన ఎంత దూరమైనా వెళ్తుందని నాకు అనిపిస్తుంది. అలా ఎవరికి కూడా బాధ కలగకుండా చేయటానికి నేను మీ మంచి కోరి ఇదంతా చెప్తున్నాను అని అర్థమైంది కదా అని అడుగుతూ ఉంటే దాత్రి అయితే తలదించుకొని అర్థమైంది వదిన అని చెప్తూ బాధపడుతుంది.